అది రోజు రోజుకి ఒక కొత్త కోణంలోకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొత్త కొత్త అప్డేట్స్ అందులో రావడం జరుగుతూ ఉంది. సో సిట్ చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్ ఈసారి చాలామంది వ్యక్తులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ వీళ్ళిద్దరూ కూడా పై అధికారులు చెప్పినట్టే మేము చేశామని చెప్పేసి చెప్పడంతో గతంలో పై అధికారులుగా ఉన్నటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కానీ గతంలో ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి నవీన్ చంద్ర కూడా విచారించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడదాం. దానిలో భాగంగానే ఈసారి కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సిట్ ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. రేపో మాపో ఖచ్చితంగా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ముగ్గురికి కూడా సిట్ అధికారులు వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చి ఆ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దాంతో మరి కేసీఆర్ అరెస్ట్ తప్పదా, కేటీఆర్ అరెస్ట్ తప్పదా, లేకపోతే హరీష్ రావు అరెస్ట్ తప్పదా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ముందుగా దాని గురించి కొంత ఇన్డెప్త్గా చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు, హరీష్కు నోటీసులు, కేటీఆర్ కూడా నోటీసు. కేటీఆర్ పేరు ఎందుకు పెట్టలేదు? కేటీఆర్ కూడా ప్రధానమైనటువంటి నిందితుడే కాబట్టి మరి దీనిలో కేటీఆర్ పేరు రాలేదు, మిగతా వాటిలో కేటీఆర్ పేరు రావడం జరిగింది. ఒకసారి దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడదాం. సో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన సజ్జన టీం ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టడియల్ విచారణ అంటూ చూస్తాను. సో రేపు ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు యొక్క విచారణ కస్టడీలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకొక 2 రోజులు మాత్రమే ఉండడం జరిగింది. ఈలోపు కొన్ని వివరాలు సేకరించేసి మళ్ళీ కస్టడీ విచారణకు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో మరి సుప్రీంకోర్టు కస్టడీ విచారణకు ఇస్తుందా ఇవ్వదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో భాగంగా వివిధ రకాల వ్యక్తులను కూడా సిట్టు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే వీళ్ళ ఏదైతే విచారణలో భాగంగా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ముగ్గురికి కూడా సిట్టు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లు, నోట్ ఫైల్ ఆధారంగా విచారణ. ప్రభాకర్ రావు సిట్టు విచారణ వెల్లడించిన అంశాలతో పాటు ఆయన నియామకంపై సేకరించిన నోట్ ఫైల్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించనున్నారు. సో ఇక్కడ ప్రధానంగా అసలు ప్రభాకర్ రావుకి ఎస్ఐబి చీఫ్గా ఎట్లా నియమించగలిగిండు, ఏంటి, ఎవరు సిఫారసు చేసిరనే కోణంలో ఎవరినైతే ఉన్నారో కీలకమైన వ్యక్తులను కూడా విచారించిన నేపథ్యంలో చాలా విషయాలు తెలిసినట్టున్నాయి. దాని ప్రకారంగా అసలు ఇక ఈయన నియామకం నుంచి మొదలు పెట్టుకొని అన్ని రకాల విచారణ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో సిట్ ఆధారంగా అధికారులు కేసీఆర్ను ప్రశ్నించినారు. పదవి విరమణ పొందినటువంటి ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ ఓఎస్డీగా నియామకం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని మాజీ సీఎస్ సోమేష్ కుమార్, శాంతి కుమార్ సహా ఇతర అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావును నియమించినట్లు సిట్కు వెల్లడించినట్లు సమాచారం. దీంతో పదవి విరమణ పొందినటువంటి ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా నియమించడంతో ఎస్ఓటీ ఏర్పాటు, రాధాకిషన్ రావును ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలను కేసీఆర్ నుంచి రాబట్టేందుకు విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. సో నేను సిట్ అధికారులు ఎవరైతున్నారో సజ్జన నుంచి మొదలుపెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొక ఇన్పుట్ ఇవ్వదలుచుకున్నాం. గోనె సందీప్ రావు గతంలో ఉన్నటువంటి ఎవరైతే గోనె సందీప్ రావు కన్ఫర్ట్ ఐపీఎస్గా మారిన తర్వాత తనకు ఎస్ఓటి బాలానగర్ డీసీపీగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఆయన ఉన్నప్పుడే ఇటు ఎస్ఓటి, ఇటు ఎస్ఐబి, టాస్క్ ఫోర్సు, కేసీఆర్. సో ఇది ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఇక్కడ కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. సో ఇక్కడ ప్రభాకర్ రావుతో పాటు ఇక్కడ ఇంకొక వింగ్ కూడా ఉంటుంది, టాస్క్ ఫోర్సు. సో టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ఎస్ఓటి కూడా ఉంటుంది. సో ఇక్కడ 3 వింగ్స్ కూడా ఎట్లా పనిచేస్తాయి కేసీఆర్ హయాంలో అనేది మీకు చెప్పేట ప్రయత్నం అయితే చేస్తా. సో కేసీఆర్ కొన్ని నెంబర్లు, జర్నలిస్ట్ నెంబర్లు కావచ్చు, రాజకీయ నాయకుల నెంబర్లు కావచ్చు, వివిధ రకాల నెంబర్లను కూడా ఎస్ఐబికి పంపించి ట్యాపింగ్ చేపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా మళ్ళీ ఈ యొక్క వివరాలన్నీ కూడా కేసీఆర్కి పోతాయి. కేసీఆర్ అప్పుడు ఏం చేస్తాడు, టాస్క్ ఫోర్స్కి ఇవ్వాలా లేకపోతే ఎస్ఓటీకి ఇవ్వాలా అనేటువంటి నిర్ణయం తీసుకొని కొన్ని కేసులు ఏమో టాస్క్ ఫోర్స్కి ఇస్తాడు,
కొన్ని కేసులేమో ఎస్ఓటీకి ఇస్తాడు. దీనిలో భాగంగా చాలామంది అంటే ఇక్కడ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి ఎవరైతున్నారో, గతంలో పనిచేసినట్టు ఉద్యమకారుడు ఎవరైతున్నారో, మున్నూరు రవి కేసు కావచ్చు, లేకపోతే మాలాంటి జర్నలిస్టుల కేసు కావచ్చు, గతంలో చాలా రకాల కేసులు ఏవైతున్నాయో ఎస్ఓటీ సంబంధించినటువంటి పేట్ బషీర్ బాగ్ పరిధిలో వచ్చే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. పేట్ బషీర్ బాగ్ పిఎస్ వెనకాలనే ఈ ఎస్ఓటీ ఉంటుంది. సో ఇక్కడనే కంప్లీట్గా ఈ కేసీఆర్ ఆదేశాల మేరకే ఇక్కడికి తీసుకొచ్చేసి కొన్ని రకాలుగా మానసిక హింస కావచ్చు, లేకపోతే టార్చర్ పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఫిజికల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఎస్ఓటీ ద్వారా. సో కొన్ని కేసులేమో ఇప్పుడు చక్రధర్రావు లాంటి కేసులేమో నాకు తెలిసినటువంటి కేసుల గురించి చెప్తున్నాను. చక్రధర లాంటి కేసులు కావచ్చు, లేకపోతే ల్యాండ్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్కి అప్పగిస్తాడు. సో ఇట్లా 3 వింగ్స్. ఇప్పుడు ఇక్కడేమో ప్రభాకర్ రావు ఉంటాడు, సో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పైన ఉంటాడు. ఇక్కడ ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావుతో పాటు భుజంగర్ రావు, ప్రణీత్ రావు, సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇక్కడ దీని తర్వాత ఇప్పుడు టాస్క్ ఫోర్స్లో ఎవరు ఉంటారు? రాధాకిషన్ రావు ఉంటాడు. ఇటు ఎస్ఓటీలో ఉంటారు గోనె సందీప్ రావు ఉంటాడు. ఇట్లా వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులంతా కూడా ఇట్లా వివిధ రకాల డిపార్ట్మెంట్లకు హెడ్లుగా ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అంశాలు కావచ్చు, ఇంకా రకరకాల అంశాలు ఏవైతున్నాయో ఫస్ట్ ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వివరాలను కేసీఆర్కి అప్పగిస్తే కేసీఆర్ ఆ కేసును టాస్క్ ఫోర్స్కి అప్పగించాలనా లేకపోతే ఎస్ఓటీకి అప్పగించాలనా? ఇప్పుడు ఎస్ఐబి ప్రభాకర్ రావు, తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు, తర్వాత ఎస్ఓటీ గోనె సందీప్ రావు, ఇట్లా కేసు అన్నిటి కూడా డివైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ నా ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో, నన్ను కూడా అప్పుడు 2021 జనవరి 6వ తారీఖు నాడు నన్ను కూడా ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు నైటు 1 2 విడుదల కూడా చేయడం జరిగింది. సో ఇట్లా నాకు అంటే అంచనా వేస్తున్నాను ఏ విధంగా జరుగుతుంది అనేది కొంత నేను అంచనా వేసి చెప్పగలుగుతున్నాను. సో నా కేసు ఎస్ఓటీకి ఇవ్వడం జరిగింది. సో మిగతా చక్రధర లాంటి కేసులు కానీ ల్యాండ్ కేసులన్నీ కూడా టాస్క్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో టాస్క్ ఫోర్స్కి ఇచ్చిన తెలుస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కొంత ఎస్ఓటీకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇట్లా మొత్తానికైతే వీళ్ళందరి అంటే ఇక్కడ నేను సిట్కి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే సిట్టు కూడా ఎందుకో గోనె సందీప్ రావును పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దయచేసి ఆయన కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సో ఆ దిశగా సిట్టు కూడా గోనె సందీప్ రావును కూడా విచారిస్తే కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సో దానిలో భాగంగా గోనె సందీప్ రావు కింద ఇంక కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని విషయాలు ఇంకేమన్నా మీకు రావాల్సిన విషయాలు రాకపోతే వీటి ద్వారా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గోనె సందీప్ రావుకు ఎవరో ఒకరు డైరెక్షన్ ఇవ్వాలి కదా. గోనె సందీప్ రావు డైరెక్షన్ సంతోష్ రావు ఇస్తాడా, లేకపోతే ఇటు కేసీఆర్ ఇస్తాడా, లేకపోతే ఎవరిస్తారు? ఈ విషయాలు రాబట్టాలి. ఎందుకంటే సిట్టు నోటీసులు కేవలం కేసీఆర్కో హరీష్ రావుకో కేటీఆర్కో కాదు, సంతోష్ రావు కూడా కీలకంగా ఉన్నాడు. సంతోష్ రావు పేరును ఎక్కడ కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా సంతోష్ రావు పేరును బయటకు తీయట్లేదు. ఆయన ఎందుకో సేఫ్ గార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఆ దిశగా ఇద్దరు కొత్త పేర్లు గోనె సందీప్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎవరు సంతోష్ రావును ఎట్లా విచారిస్తారు ఏంటి అనేది కొంతమేర చూసుకుంటే విచారిస్తే తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ దిశగా సిట్టు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనానికి సిట్ సిద్ధమైంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటీ చీఫ్ ప్రణీత్ రావు, సిటీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు సో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసామని నిందితులు వెల్లడించడం, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ వల్ల అంతిమ ప్రయోజనం మాజీ సీఎం కేసీఆర్కే ఉండడం, సిద్దిపేట కేంద్రంగా జరిగినటువంటి ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉందని తేలడంతో వీరిద్దరికీ నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎందుకు కేటీఆర్కి ఎవరు? కేటీఆర్ కూడా ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉంటారు కదా. సో ఇక ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఈ నెల 26న ముగియనుంది. సుప్రీం రావు చెప్పినట్టే ఆపరేషన్లు అంటూ చూస్తున్నాం. టీఆర్ఎస్ సుప్రీం సూచనల మేరకే 2017లో రాధాకిషన్ రావు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. ప్రధానంగా ఇతర పొలిటికల్ పార్టీలను తమ ఆధీనంలోకి తీసుకురావడంతో పాటు
ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా సుప్రీం నుంచి ఆదేశాలు వచ్చేవి. అందులో భాగంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సినటువంటి ఆపరేషన్లను రూపొందించారు. ఇందుకోసం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, రాధాకిషన్రావు, తిరుపతన్న కలిసి ఆపరేషన్ టార్గెట్స్ లో భాగంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ట్యాపింగ్ పరికరాలు, అత్యధిక సాఫ్ట్వేర్ టూల్స్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇందుకు గాను అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా కోట్లు చెల్లించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరించినటువంటి ఫోన్ నెంబర్లు, ట్యాపింగ్ ఆధారంగా టీఆర్ఎస్ సుప్రీం సూచించిన వారిని టార్గెట్ చేసి రైడ్ చేసేవారు. డబ్బు తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, అక్రమ కేసుల బనాయించడం చేసేవారని కోర్టుకు సిట్ ఆధారాలు అందజేసింది. సో ఇక్కడ చూడండి, పోలీస్ డిపార్ట్మెంటు సరే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారంటే సరే ప్రభుత్వం విమర్శించింది కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే టార్గెట్ చేసి రైడ్ చేశారు. డబ్బు తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, అక్రమ కేసులు బనాయించడం, ఈ యొక్క కార్యక్రమాలు చేసింది టాస్క్ ఫోర్స్ కానీ ఇటు ఎస్ఓటి కానీ. సో ఇవన్నీ కూడా కొంత లోతుగా సిట్ విచారిస్తే చాలా విషయాలు కూడా బయటపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. సుప్రీం ఎవరు? ప్రభాకర్ రావుకు కేసీఆర్ అండదండలు. సుప్రీం అంటే ఎవరు? కేసీఆరే, ఇంకా వేరే ఎవరు? కేసీఆర్, సంతోష్ రావు. కేసీఆర్ చెప్తాడు, సంతోష్ రావు అమలు పరుస్తాడు. ఇది జరిగేటువంటి తంతు. సుప్రీం రావు ఆదేశాల మేరకు ప్రతి ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులే గెలిచే విధంగా ఇతర పార్టీలకు కట్టడి చేసేవారు. ఇందుకోసం రాధాకిషన్రావు రిటైర్మెంట్ తర్వాత కూడా 2020 ఆగస్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా మరో 3 ఏళ్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ కంటిన్యూ చేశారు. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. ఇలా ఎస్ఐబి ఎస్ఓటి ప్రణీత్ రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రాధాకిషన్రావు టీం హైదరాబాద్లో సెర్చ్ చేసేది. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పక్కా సమాచారంతో ప్రత్యర్థుల ఇళ్లలో సోదాలు, అనుచరులను గుర్తించి కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఈ సమాచారం అంతా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు నుంచి సిట్ రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారంటూ చూస్తున్నాం. బాస్ సుప్రీం ఆదేశాల మేరకే. సో నేను అదే చెప్తున్నాను, ప్రణీత్ రావుతో పాటు ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఉన్నాడు. సో అసలు ఎస్ఓటి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది గోనె సందీప్ రావు అనే విషయం కూడా కొంత నాకు జరిగిన అనుభవం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో అది సిట్టు తేల్చుకోవాల్సిన అంశం అది. సో ప్రణీత్ రావు సహా మిగతా 3 నిందితులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్తుండగా తప్పించుకునే అవకాశం లేకపోవడంతో బాస్, సీనియర్ ఆఫీసర్లు, డీజీలకు అన్ని తెలుసని ప్రభాకర్ రావు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ హయాంలో 2017 నవంబర్ 17 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేశారు. అప్పటికే 2016 నుంచి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా పనిచేస్తున్నారు. మహేందర్ రెడ్డి పదవి విరమణ నేపథ్యంలో 2022 డిసెంబర్ 28న అంజనీ కుమార్ను గత సర్కారు డీజీపీగా నియమించింది. వీరిద్దరి హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్లో ప్రభాకర్ రావు తన మార్కు చూపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ నెంబర్లను సహా దాదాపు 4200 ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టారు. 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ మొదలుకొని 2020లో జరిగినటువంటి దుబాక, 2022 అక్టోబర్లో జరిగినటువంటి మునుగోడు బై ఎలక్షన్లు, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇదంతా అప్పటి డీజీపీలకు తెలిసిన ప్రభాకర్ రావు సిట్కు వివరించారు. ఈ మేరకు మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజన్ కుమార్ స్టేట్మెంట్కు రికార్డ్ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా వారి వద్దకే వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు బాస్ను రాధాకిషన్రావు సుప్రీం విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. సో ఇందులో 100కు 200% కేసీఆర్తో పాటు సంతోష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలి. ఇస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళతో పాటు అక్కడ వీళ్ళ కోర్టులో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఎవరైతే కేసీఆర్ క్లోజ్గా ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంక కొంతమంది వ్యక్తుల లిస్ట్ ప్రిపేర్ చేస్తే చాలా విషయాలు కూడా రాబట్టే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఏమన్నా సిట్ ఏమన్నా ప్లాన్ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది నాకు తెలిసినటువంటి అంచనాను కొంత ప్రజల ముందు సిట్కు కొంత తెలిసేలా నా యొక్క ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఆ దిశగా చేస్తే బాగుంటుంది. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంతా అమ్మక అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా.